వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. ప్రభుత్వానికి మా భూములు ఇవ్వము, మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకొని ఆందోళనకు దిగిన రైతులు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీసీ రిజర్వేషన్ల బిల్లు 42% అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపించేసి టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎస్సీ బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. తాజా మాజీ ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి సత్తాన్ని పోయి నన్ను పోయి మీరు పోసుకుంటా పోవాలి. సురేఖ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారి ఆదేశానుసారం మరి ఏదైతే బడ్జెట్ సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించిన సందర్భంగా మరి మంచిర్యాలలో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో మరి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రజాపాలన ఏర్పడిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు వీరిద్దరు కూడా కలిసి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా గత ఎన్నికల్లో హామీలు ఏదైతే హామీలు చేసిరో దాని విధంగా ఇలా బీసీలకు రిజర్వేషన్ చేయడం కానీ అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోట్ల చుట్టూ తిరిగి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా చేసి ఇలా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇలా మంచిర్యాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మొన్న ఏదైతే బడ్జెట్ వెలువరించారో మరి బడ్జెట్లో కూడా అన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయం కానీ, ఐటీ రంగానికి కానీ, ఇటు ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ మరి అందరికీ కూడా అనేక కేటాయింపులు చేర్చి మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్కి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా మంచిర్యాల నియోజకవర్గం గత సంవత్సరాలాగే ఈ సంవత్సరం కూడా అనేక నిధులు తీసుకురావడానికి మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ప్రయత్నం చేశారు. దీనికి కూడా మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం మరియు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లును మరియు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రేమ్ సాగర్ రావు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతే ఏదైతే ప్రజాపాలన ఏర్పడుతుందో తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, మరి అలాగే ఎస్సీ బిల్లును మరి ప్రవేశపెడతామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి రాష్ట్రంలో ప్రజాపాలన మీకు శిక్షిస్తారు. ఇప్పుడే కాదు, స్థానిక సంవత్సరాలు మిమ్మల్ని బోతులు వాత పెడతారు, ఒక సీటు కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాల్సింది. బీసీలారా మనమందరం ఇదే ఐక్యంగా ఏదైతే మనకు కృతజ్ఞత భావం ఉంటుందో బీసీలకు కృతజ్ఞత భావం ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు కృతజ్ఞత భావం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన కోసం మరి ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ అమలు చేసిందో వారి వెంట మనం నడతాం, వారిని ఎట్లాంటివి ఉందాం, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై కాంగ్రెస్. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవాటం గ్రామంలో 2007 నుంచి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా వీర వెంకటలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకులు కోట తాతాబాయి, పుల్లపు ఆనంద్ కుమార్, కోళ్లు హనుమంతరావు చౌదరి ఈ ముగ్గురు కలిసి తమకు కావలసిన వ్యక్తికి ఉద్యోగం వేయించడం కోసం వెంకట్ లక్ష్మిని మానసికంగా వేధించడం, 10 మందిలోని చున్కలుగా మాట్లాడుతూ అవహేళనగా చేయటం చేసేవారు. ఈ వేధింపులను తట్టుకొని విధి నిర్వహణలో కొనసాగుతూ ఉండేది. చివరికి అధికార బలంతో తప్పుడు ఆరోపణలతో వెంకటలక్ష్మి ఉద్యోగం నుంచి తొలగించి వారికి కావలసిన వ్యక్తికి ఉద్యోగంలో నియమించడం జరిగింది. అనేక రకాలుగా టార్చర్ చేయడం జరిగింది. ఆమె తట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే రాజకీయంగా వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోవడం కోసం ఈవిడిపై లేనిపోయి తప్పుడు ప్రచారాలు చేసి ఈమె స్థానంలో వేరే వాళ్ళని వేయటం జరిగింది. దాని నిమిత్తం వెంకటలక్ష్మి గారు వారిపై హెరాస్మెంట్ కేసు కూడా గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా రోజులు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు వారిపై చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. న్యాయం చేస్తామంటున్నారు కానీ న్యాయం మా దాకా రావలేదు. కాబట్టి మేము ఈరోజు మీడియా సమక్షంలో విషయాలు చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలాగే వీళ్ళు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్సీలపై దాడులు చేస్తూ ఉన్నారు, ఎస్సీలు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రి గారు మా ఎస్సీల సమస్యలను పట్టించుకుంటారనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి మంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇక్కడ ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకుల చేసే పరిపాలన అరాచకంగా ఉంది, రాక్షస పాలనగా ఉంది. ఎప్పటికైనా ఈ మంత్రి గారు ఆ టీడీపీ నాయకులకి బుద్ధి చెప్పి ఎవరైతే వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో ఆమె ఉద్యోగాన్ని ఆవిడకి ఇప్పించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేదండి, నా భర్త అయితే పనికి వెళ్ళారండి. మా బిడ్డలు, నా భర్త, మా కుటుంబం ఈ జాబ్ మీద మేము బ్రతుకుతున్నామండి. తర్వాత మాకు ఈ జాబ్ తప్ప వేరే జాబ్ లేదు. మంత్రి గారు జాబ్ని విధిలో తీసుకుంటారని నమ్మకం నాకు ఉన్నదండి. సుభాష్ గారు అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం, కానిస్టేబుల్ మృతి, త్రుటిలో తప్పించుకున్న మరొక పోలీస్ వివరాలు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా గంధారి పట్టణ కేంద్రంలో బుధవారం రాత్రి రవికుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక దగ్గర బైక్ ఆపి ఇద్దరు నిల్చున్నారు. అటువైపుగా ఒక కారు అతివేగంగా వచ్చింది. దీన్ని గమనించిన సుభాష్ గంతేశాడు. మరో కానిస్టేబుల్ రవికుమార్ తప్పించుకునే క్రమంలో కారు బలంగా ఢీకొట్టింది. రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సుభాష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కారు ప్రమాదానికి గురి చేసిన వ్యక్తి గాంధారి పట్టణానికి చెందిన ఒక మెడికల్ షాప్ కుమారుడు అని సమాచారం. అతి వేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. అతి వేగంగా వెళ్లవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసిండు కానీ ఊరిలోపే కథ అనుకున్నాడు, సరిపోలేదు. ఆయన రన్నింగ్ సుభాష్ కూడా చనిపోయేటోడు.
అవును ఈజీగా మన స్పీడ్కు ఇది చాలా క్లారిటీగా ఉంది. సుభాష్ కూడా ఎదురుపడ్డాడు. మహబూబ్ జిల్లా కొత్తగూడ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క. బాలికల గురుకుల పాఠశాలలో జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రి సీతక్క నెంబర్ కానీ ఏదైనా తప్పు ఉన్నా కూడా వాళ్ళు బ్యాంకుల కాడ సరి చేసుకోవడానికి, అదేవిధంగా పెళ్లి చేసినటువంటి పిల్లలకు కూడా ఇప్పుడు వాళ్ళ ఉపాధి కోసము మన ప్రభుత్వము 6,000 కోట్లతోటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మీ పిల్లలు ఎవరైనా చదువుకొని పెళ్లిలై ఉండి మరి ఉద్యోగ ఉపాధి లేకుండా ఇబ్బంది పడితే వాళ్లకు 4 లక్షల రూపాయలలాగా కూడా ప్రభుత్వము సబ్సిడీ తరఫున సబ్సిడీ లాగా ఇవ్వడం జరుగుతుంది. చిరు చిరు ఉద్యోగం అంటే షాపులు కానీ చిన్న వ్యాపారాలు కానీ పెట్టుకోవడానికి. కాబట్టి మరి మీరందరూ కూడా అప్పులు తెస్తే అప్పులు కట్టుకోవడం, లేదా ఏదైనా చిన్న వ్యాపారం కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవడం. తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలకు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉంటారు కాబట్టి ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 57,000 మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు కూడా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 600 పైగా ఉద్యోగాలు ఇప్పుడు సాయంత్రం సీఎం గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను కూడా అట్టుపోయే బిజీలో ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా సోదరి మనకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జర్నలిజం లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. జర్నలిస్టులు విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ పాటించాలి. జర్నలిస్టులో ఉచిత వైద్య శిబిరంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కొనసాగుతుందంటే అది కేవలం జర్నలిజం కారణంగానే అని, జర్నలిజం అంటూ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న రెవెన్యూ భవన్లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన వీడియో జర్నలిస్ట్ చిన్న స్మారకార్థం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. దాంట్లో బీపీ, ఈసీజీ మరియు టుడీకో మొదలగు పరీక్షలు చేయడము చాలా అభినందనీయమని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను రామస్వామి గారు వచ్చి ఓపెన్ చేయండి సార్ అన్నప్పుడు సరే నా వంతుగా జర్నలిస్టులకు ఏదో ఒక విధంగా నేను తోడ్పడుతుంటాను, కృషి చేస్తుంటాను. కానీ నిరుపేద కుటుంబాల నుంచి ఇప్పుడు ఈ జర్నలిస్టులు రావడం జరుగుతూ ఉంది. దానికి తోడు జర్నలిస్ట్ ఇప్పుడు ఈ ప్రెస్ అనేది 4th ఎస్టేట్ అంటారు. ఒక డెమోక్రసీలో ఈ రకంగా జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఏ రకంగా ఉంటుందో ప్రెస్ అనేది 4th ఎస్టేట్ అన్నారు. డెమోక్రసీలో చాలా అత్యుత్తమమైన విలువలతో ముందుకు రాణించే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదన్నా ఉందంటే అది ప్రెస్ అనే చెప్పొచ్చు. కానీ ప్రెస్లో కూడా పోలరైజేషన్ జరిగి కొన్ని పార్టీలకు అనుసంధానమయ్యి ఈ రకంగా ఒక ఫ్రూట్ ఎవ్రీడే తర్వాత వాళ్ళ
ఈ వాళ్ళ పేదరికం నుంచి వాళ్ళను మనము పూర్తిగా లాగలేకపోయినా వాళ్ళకి అక్రెడిటేషన్ కార్డ్స్, జర్నలిస్టులకు కొన్ని సౌకర్యాలు కల్పించాలి. అది వాళ్ళ హక్కు, జన్మ హక్కు. జర్నలిజంను ప్రోత్సహించకపోతే డెమోక్రసీ చచ్చిపోతుంది. డెమోక్రసీ ఇప్పటికే చాలా కష్టాలకు లోనవుతున్నది, పురిటి నొప్పులకు గురవుతున్నది ప్రజాస్వామ్యము. కానీ జర్నలిజమే వాళ్ళని కాపాడగలిగిన డాక్టర్, అది జర్నలిజం అనేది. కాబట్టి మీడియా సోదరులందరికీ నేను కోరుకునేది ఏమంటే, వచ్చి ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఎన్ని పనులు ఉన్నా కానీ వచ్చి చూపించుకొని మీ రికార్డు కరెక్ట్గా టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని నేను విన్నపించుకుంటూ, ఇక్కడ ఈరోజు టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన జర్నలిస్టు సోదరులందరికీ నేను నా నమస్కారాలు, శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి వన్స్ అగైన్ నన్ను పిలవడం అనేది నిజంగా వాళ్ళ యొక్క గొప్పతనంగా నేను భావిస్తున్నాను. మన కర్నూలు కలెక్టర్ ఆఫీస్ యూనిట్, మన సోషల్ మీడియా ప్లస్ జర్నలిస్ట్ అందరికీ కర్నూలు మెడికల్ హాస్పిటల్ తరఫు నుంచి ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. దాంట్లో ఈసీజీ, బీపీ, షుగర్ అండ్ డాక్టర్ కన్సల్టేషన్స్ కూడా చేయడం జరిగింది. చాలామందికి వేరే వేరే ఉండే కార్డియో ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, ఇంకా జనరల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది. సో ఇలా మెడికల్ క్యాంప్ వల్ల చాలామందికి ఈ క్యాంప్ పెట్టడం వల్ల మన జర్నలిస్ట్ మెడికల్ కవర్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఈరోజు బీపీ, షుగర్, ఈసీజీ, టూడీకో ఇవన్నీ రకరకాల పరీక్షలు చేయడం వల్ల వాళ్ళకి మేము కృతజ్ఞత చెందుతున్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి గారు, అలాగే డాక్టర్ శంకర్ శర్మ గారు, అలాగే అందరూ వైద్య ముందరికి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. కనుక ఇలాంటి మెడికల్ క్యాంపులు జర్నలిస్టులు సద్వినియోగం చేసుకొని తమకున్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలనే ఒక ఉద్దేశంతో ఈ మెడికల్ కవర్ హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఇంకా ముందు కొన్ని క్యాంపులు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. సుల్తాన్బాద్ పట్టణంలోని కాట్నపల్లి గ్రామ శివాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి విలేజ్ కురాలు అనే టైటిల్తో సమాజంలో జరుగుతున్న కుల వివక్షపై షైనీ కళ్యాణ్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న 100వ లఘు చిత్రాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ పలువురిని శాలువతో సన్మానించి స్వీట్లను పంపిణీ. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు పలువురు మాట్లాడుతూ అందరూ ఆదరించి 1,00,000కు పై చిలుకు వ్యూస్తో విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు. స్టేట్ కదా అన్న ఫేజ్లు కవర్ ఫేజ్ల కిందకి పట్టుకోమన్నాడు అర్జుడు అందరూ వస్తురా సంగతి ఒక్క నిమిషం వచ్చిందా ఇంకొక లేడీ అందరూ వస్తురా సార్ మాట్లాడాలి. ఈరోజు కాటపల్లి విలేజ్లో రామాలయం ఆవరణలో విలేజ్ కుర్రాలోని ఛానల్స్ మీద సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఈ సినిమా 100% 1,50,000 వ్యూస్ పోవాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. ఈ సినిమా 100వ చిత్రం కాబట్టి విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. రామేశ్వరాలయంలో విలేజ్ కుర్రాళ్ళు బ్యానర్పై నిర్మిస్తున్నటువంటి లఘు చిత్రం షైనీ కళ్యాణ్ గారి మరి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా వారి ఆధ్వర్యంలో వారి బ్యానర్లో 100వ చిత్రంగా ఈరోజు కాట్నపల్లి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క లఘు చిత్రం మంచి విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవిని జీవన సౌఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించిన యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నావేందు మిశ్రా.
That's good. Sir, just one here. Thank you. Just one here. Thank you. Okay. That's good. Sir, just one here. Thank you. Just one here. Thank you. కుప్పం ఏరియా ఆసుపత్రిలో మార్చి 21, 22 తేదీలలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం స్పష్టం చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులకు సదరం క్యాంపులో పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కుప్పం లబ్ధిదారులు నేరుగా క్యాంపుకు హాజరై పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. సదరం ధృవత పత్రం పొందపరిచిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు పూర్వపు హాస్పిటల్ రిపోర్ట్ 4 తీసుకురావాలని అన్నారు. నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ చిత్తూరు, పల్లెమనేరు వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉందని మా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం గారు కానీ డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారు మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గంలోనే సదరం సర్టిఫికేట్ క్యాంపు పెట్టాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో కుప్పం ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 21వ తేదీ శుక్రవారం రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడికి చేసుకోవడం జరుగుతుంది. 22వ తేదీ శనివారం కుప్పం రూరల్ మండలం మున్సిపాలిటీకి సంబంధించిన అందరినీ కూడా సదరం సర్టిఫికెట్లు డాక్టర్లు 2 రోజులు కూడా ఇక్కడే రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పటివరకు సమాచారం ఏమంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా 1400కు పైగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నిరుపేదలు తెలియకుండా ఉన్నారు. ఈరోజు పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అదే మరిగా టీడీపీకి సంబంధించిన ఐటీడీపీ ద్వారా కానీ ప్రజలకు తెలియజేసి ఈరోజు నుంచి మా బూత్ ఇన్ఛార్జి, క్లస్టర్, కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా పార్టీ అధ్యక్షుడుగా ప్రతి గ్రామం నుంచి కూడా ఒక స్వచ్ఛందంగా వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్టిఫికేట్ వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సదరం సర్టిఫికేట్లో డాక్టర్ ఎలిజిబుల్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే శాసనసభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులందరికీ కుప్పంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి కుప్పం ఇక్కడ జననాయకుడు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన ఎవరైతే జననాయకుడిలో సమస్య ఉందని చెప్పి అర్జీ పెట్టిన వెంటనే 24 గంటలు లేకపోయినా వాళ్ళకందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన డాష్ బోర్డు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా ఈరోజు దీని మీద రివ్యూ జరుగుతుంది. మన కడ పీడీ గారు కూడా దీని మీద రివ్యూ చేస్తూ వికాస్ గారు కూడా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని ఈరోజు మనం ఉపయోగించుకోవాలా. అదే మాదిరిగా దండోరా కూడా కొట్టిస్తాము. అందరూ కూడా అన్ని గ్రామాల్లో కూడా దండోరా కొట్టిస్తాము, ప్రచారాలు చేపిస్తాము. మించిపోతే ఆటో అలెస్మెంట్ కూడా పెడతాము. అందరికీ కూడా అక్కడికి సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా కలిసి దానికి ఎలా చేయాలో అందరినీ కూడా అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళకి మంచిగా చేసి దానికి మేమందరూ కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమంలో రైతుల కోసం మినీ గోకులం షెడ్ కూడా చాలా వరకు మనకి మొత్తం రూరల్ ఉన్న వాళ్ళకి ఎన్ఆర్జీ చేసిన సందర్భంగా అందరికీ ఇస్తున్నారు. అదే మరి కుప్పం మున్సిపల్లో కూడా మన కంచాల శ్రీకాంత్ గారు, పిఎస్ మునిరత్నం గారు ఇది మున్సిపల్ అయింది, ఎన్ఆర్జీఎస్లో లేదు. కానీ రైతులు ఇప్పుడు చాలామంది ఆవులు పెట్టుకుని ఉన్నారు సార్ అంటే దానికి కూడా ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా తీసుకుంటున్నాము. అదే మరిగా బీసీ కార్పొరేషన్ కూడా ఈరోజు యువత చాలామంది నియోజకవర్గంలో ఎక్కువ మంది, నేను మున్సిపాలిటీ వరకు చెప్తున్నా 1200 నుంచి 1300 మంది బీసీ కార్పొరేషన్ అప్లై చేసుకున్నారు. అది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
100% ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ నుండి బీసీ కార్పొరేషన్ని ఎవరైతే పెట్టుకుంటారో దాన్ని వినియోగించుకుంటారో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా అందరికీ అనర్హులు కాకుండా అర్హులందరికీ తీసుకునేదానికి ఇవ్వడానికి ఆయన ప్రపోజ్ చేసి ఇమీడియట్గా దాన్ని కూడా ప్రయత్నం చేయమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు జననాయకుడి ద్వారా ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టి వాడిని కూడా రన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని కూడా జననాయకులు అప్పీల్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తుంది. కాబట్టి మనం చేసింది 21, 22 దయచేసి ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నాము. అందరూ కూడా దయచేసి 22వ తేదీ సదరన్ క్యాంప్లో ఉన్న మన ఇంటి పక్కన ఉంటారు, ఊరికి వదిలేకుండా బయటకు పోయి ఉంటారు, వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళు దాదాపుగా మన వాళ్ళు తీసుకొచ్చి సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఈరోజు 6,000 రూపాయలు వాళ్ళకి పెంచుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా బయట ఉన్న వాళ్ళు కూడా ముందుగానే చెప్తే వాళ్ళకి వస్తున్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు దీన్ని కొంచెం హైలైట్ చేసి ప్రజలందరినీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరబుల్టేన్ల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.